హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ రోజు క్లాస్లో క్లాజెస్ గురించి డిస్కస్ చేద్దాం. క్లాజెస్ అంటే ఏంటి, అసలు ఈ క్లాజెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఈరోజు ఇంట్రడక్షన్ చూడబోతాను. అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఇవ్వబోటలేదు, ఎందుకనంటే క్లాజెస్ అనేది చాలా పెద్ద టాపిక్. అన్ని వెరైటీస్ ఒకే వీడియోలో చెప్పడం అనేది అది మీకు కూడా ఇబ్బందికరమే. చాలా లెంత్ పెరిగిపోతుంది వీడియో, అండ్ మీరు దాన్ని చూడడానికి కూడా అంత టైం స్పేర్ చేయలేరు, బోర్ కొడుతుంది. సో కాబట్టి ఈరోజు అసలు క్లాజెస్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా క్లాజెస్ అనేవి ఉంటాయి అనేది మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒక్కొక్క క్లాస్ పైన, అంటే నాన్ క్లాస్ పైన, యాడ్వర్బల్ క్లాస్ పైన, లేదనుకుంటే యాడ్జెక్టివ్ క్లాస్ పైన ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకనంటే టెట్ అండ్ డిఎస్సిలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ కన్ఫామ్ క్వశ్చన్ ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ఉంటాయి క్లాజెస్ పై నుంచి. సో మీకు ప్రతి క్లాస్ గురించి ఒక్కొక్క వీడియోలో వెంటనే వస్తాయండి. ఈ వీడియో తర్వాత వెంటనే అవి వస్తూ ఉంటాయి. అండ్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లేట్ చేయకుండా అసలు ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. క్లాస్ గురించి చూసే ముందు మనకి ఈ క్లాస్ తో పాటు ఉన్నటువంటి అదర్ థింగ్స్ లైక్ ఫ్రేజ్ అండ్ క్లాజ్ యాజ్ వెల్ యాజ్ సెంటెన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, అండ్ సెంటెన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. మనకి మూడు కూడా ఎప్పుడు సైమల్టేనియస్గా వస్తూనే ఉంటాయి కాబట్టి మూడింటి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చేసి తర్వాత క్లాజ్ డీటెయిల్స్లోకి వెళదాం. ఫ్రేజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. ఫ్రేజ్ అన్న గ్రూప్ ఆఫ్ వర్డ్సే, క్లాజ్ అన్న గ్రూప్ ఆఫ్ వర్డ్సే, సెంటెన్స్ అన్నా కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఇది కామన్, ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ ఆల్ త్రీ. ఓకే, బట్ ఫ్రేజ్ అంటే దట్ గివ్స్ సమ్ మీనింగ్. ఫ్రేజ్ అంటే ఏంటి, దట్ గివ్స్ సమ్ మీనింగ్. సమ్ అంటే కొంత సెన్స్ మాత్రం ఇవ్వగలదు. సమ్ మీనింగ్ అంటే ఏంటి, కొంత సెన్స్ అంటే కొంత ఐడియాని మాత్రం ఫ్రేమ్ చేయగలదు. ఒక ఫ్రేజ్ను వాడినప్పుడు అది దేని గురించి అనేది మనకి ఒక చిన్న ఐడియా వస్తుంది అంతే. బట్ డస్ నాట్ కంటైన్ బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇది ఒకటి ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేవి మీకు ఫ్రేజ్ లో కనిపించవు. ఫ్రేజ్ డజంట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అందుకనే అది దట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఎ కంప్లీట్ థాట్. అందుకనే అది కంప్లీట్ థాట్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ కమింగ్ టు క్లాజ్, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, అండ్ కంటైన్స్ బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇది చూడండి, చూసారా, మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ ఇదే. ఓకే, మీకు ఫ్రేజ్ అనేది సబ్జెక్ట్ ని ప్రెడికేట్ ని కలిగి ఉండదు అంటాం, కానీ క్లాజ్ అనేది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేవి ఉంటాయి అంటాం. ఓకే, ప్రెడికేట్ ఈజ్ నథింగ్ బట్ వర్బ్ అండి. ఓకే, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేవి కనిపిస్తాయి క్లాజ్ లో, కానీ ఫ్రేజ్ లో కనిపించవు. ఇక్కడ చూడండి, ఇన్ ద పార్క్ అన్నాడు, ఇది ఫ్రేజ్. ఇన్ ద పార్క్ అంటే మనకి అక్కడ ఓకే పార్క్ కు సంబంధించింది ఇది, కానీ అసలు ఏంటి విషయం అనేది రాదు అక్కడ. కొన్ని వర్డ్స్ ఉపయోగించి పార్క్ కు సంబంధించింది అనేది మనకు తెలుస్తూ ఉంది, కానీ అసలు పార్క్ కు సంబంధించిన డీటెయిల్స్ కానీ మనకి ఏమీ చెప్పడు అక్కడ. ఓకే, అందుకని ఫ్రేజ్ అనేది ఇన్కంప్లీట్ గా ఇచ్చేటటువంటి థాట్ అనమాట. అలాగే ఆన్ ద టేబుల్ అంటాం, అండ్ ఆఫ్టర్ ద ట్రైన్, ఇట్లాంటి వర్డ్స్ అన్ని కూడా మనకి జస్ట్ ఒక ఐడియా మాత్రమే ఇవ్వగలవు, కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయలేవు. ఓకే, సో బికాస్ దే డోంట్ హ్యావ్ అ సబ్జెక్ట్ అండ్ వర్బ్, ఇస్ నథింగ్ బట్ ప్రెడికేట్. బట్ ఇక్కడ మనకి క్లాజ్ వచ్చేసరికి ఇట్ మే ఎక్స్ప్రెస్. కొన్ని క్లాజెస్ కంప్లీట్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేయగలం, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, అంటే ఇన్కంప్లీట్ గా డీటెయిల్స్ ఇవ్వచ్చు. షీ సింగ్స్ వెల్ అని. షీ సింగ్స్ వెల్ అంటే మనకి ఆవిడ బాగా పాటలు పాడుతుంది. ఓకే, విషయం అంతా తెలిసిపోయింది అక్కడ, ఆవిడ బాగా పాటలు పాడిద్దని తెలిసిపోయింది. సో ఇది ఒక మెయిన్ క్లాజ్ అనమాట. మెయిన్ క్లాజ్ కెన్ స్టాండ్ అలోన్. ఓకే, మెయిన్ క్లాజ్ అంటే ఏంటో కూడా డీటెయిల్స్ చూస్తాం ఇప్పుడు మనం. షీ సింగ్స్ అన్నది, వెన్ షీ సింగ్స్ అంటే ఏంటి, ఇక్కడ వెన్ షీ సింగ్స్ ఆవిడ పాడినప్పుడు. ఆవిడ పాడినప్పుడు అంటే మనకి అక్కడ కంప్లీట్ మీనింగ్ రాదు. ఎప్పుడు వస్తుంది, ఐ ఫీల్ హ్యాపీ అనే ఈ పార్ట్ గనక జాయిన్ అయితేనే ఈ క్లాస్ కి మీనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు అంటే ఈ ఇండివిజువల్ ఈ పార్ట్స్ వాడినప్పుడు కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేవు. అంటే కొన్ని క్లాజెస్ కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి, కొన్ని క్లాజెస్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేవు అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం. అసలు మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చూడబోతాము. ఓకే, ఇక్కడ మనకి చూస్తే ఈ రెండిట్లోనూ సబ్జెక్ట్ అండ్ వర్బ్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు సెంటెన్స్ లోనూ సబ్జెక్ట్ వర్బ్ అనేవి కనిపిస్తా ఉన్నాయి.
అండ్ సో బోత్ ఆర్ క్లాజెస్ అంటా ఉన్నాడు. వీటిని క్లాజెస్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, ఎందుకనంటే వీటిలో సబ్జెక్టు వర్బ్ అనేవి కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వర్బ్స్ అనమాట. ఓకే, అందుకనే మనం వీటిని క్లాజ్ అనగలం. ఇప్పుడు మనం వీటిని చూస్తే ఇన్ ద పార్క్ అనే దాంట్లో సబ్జెక్ట్ లేదు అండ్ నెక్స్ట్ వర్బ్ లేదు. ఇన్ ద పార్క్ అనేది జస్ట్ కొన్ని వర్డ్స్ ఫ్రేమ్ అంతే. ఓకే, ఒక ఆర్టికల్, ఒక ప్రిపోజిషన్, ఒక నౌన్ కలిపి అలా కొన్ని వర్డ్స్ ని ఫ్రేమ్ చేసి పెట్టామంతే. అందుకని దీన్ని ఫ్రేజ్ అంటారు. సెంటెన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఎ సెంటెన్స్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లైక్ ఫ్రేజ్ అండ్ క్లాజ్. ఫ్రేజ్ క్లాజ్ లాగా సెంటెన్స్ అన్నా కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. సెంటెన్స్ అనేది కంప్లీట్ సెన్స్ ఇవ్వగలదు. ఎందుకనంటే కొన్ని క్లాజెస్, కొన్నిసార్లు మెయిన్ క్లాజ్ ఒకటే సెంటెన్స్ అంటాం అండ్ కొన్నిసార్లు మెయిన్ క్లాజ్ సబార్డినేట్ కలిపి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాయి. సో ఇది కంప్లీట్ మీనింగ్ అనేది ఇచ్చేస్తుంది. అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మెయిన్ క్లాస్. కనీసం ఒక్క మెయిన్ క్లాస్ అన్నా ఉంటే మనం దాన్ని సెంటెన్స్ అనొచ్చు. ఎందుకనంటే మెయిన్ క్లాస్ కెన్ స్టాండ్ ఎలోన్ అని చూసాం కదా. షీ సింగ్స్ వెల్ అన్నాం, అది మెయిన్ క్లాస్. షీ సింగ్స్ వెల్ అనేది మనకు అక్కడ అర్థమైపోతుంది, కంప్లీట్ గా విషయం అర్థమైపోతుంది. కాబట్టి అది మెయిన్ క్లాస్ అవుతుంది. అండ్ ఏ మెయిన్ క్లాస్ కెన్ ఆల్సో బి ఏ సెంటెన్స్ ఆల్సో. ఒక మెయిన్ క్లాస్ ని కంప్లీట్ మీనింగ్ చేస్తున్నప్పుడు మనం అక్కడ దాన్ని సెంటెన్స్ అని కూడా అనొచ్చు దాన్ని. ఓకే, సో ఇక్కడ చూడండి, షీ ఈజ్ డాన్సింగ్ అన్నాడు. షీ ఈజ్ డాన్సింగ్, అక్కడ ఆవిడ డాన్స్ వేస్తూ ఉంది అన్నది ఇక సెంటెన్స్ అయిపోయింది. అట్లాగే ఐ నో దాట్ యు ఆర్ హానెస్ట్. ఐ నో అనేది ఒక క్లాస్. దాట్ యు ఆర్ హానెస్ట్ ఇట్ ఈస్ సబార్డినేట్ క్లాస్. అంటే మీకు ఈ సెంటెన్స్ చూస్తే ఒక్కొక్కసారి కాంబినేషన్ ఆఫ్ క్లాజెస్ వస్తుంది, ఒక్కొక్కసారి సింగిల్ క్లాజే సెంటెన్స్ అయిపోతుంది అనేది అర్థం ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ చూస్తే మీకు మెయిన్ క్లాస్ ఆల్రెడీ సింగిల్ మెయిన్ క్లాస్ అండ్ ఆల్సో సింగిల్ సెంటెన్స్. కానీ సెకండ్ సెంటెన్స్ చూస్తే కాంబినేషన్ ఆఫ్ క్లాజెస్ అంటే సబార్డినేట్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్ కలిపితే అక్కడ మీకు సెంటెన్స్ అవుతుంది. ఓకే, కైండ్స్ ఆఫ్ క్లాజెస్. కైండ్స్ ఆఫ్ క్లాజెస్ అనేవి మనకి 2 kinds లో ఉంటాయి. 2 రకాలుగా కైండ్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ క్లాస్ అంటాం, రెండవది సబార్డినేట్ క్లాస్. ఇప్పటి వరకు చూసాం మనం, కొంత ఐడియా వచ్చి ఉండాలి మీకు. మెయిన్ క్లాస్ అనేది ఇండిపెండెంట్ అండ్ సబార్డినేట్ క్లాస్ అంటే డిపెండెంట్ క్లాస్ అని అంటారు. ఇప్పుడు దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. మెయిన్ క్లాస్ అంటే ఇండిపెండెంట్ క్లాస్ అంటారు. దట్స్ మెయిన్ క్లాస్ స్టాండ్ అలోన్. ఎ మెయిన్ క్లాస్ కెన్ స్టాండ్ అలోన్ యాజ్ అ కంప్లీట్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాస్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్ లా ఉండగలదు. ఓకే, బికాస్ ఇట్ గివ్స్ అ ఫుల్ మీనింగ్. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, షీ ఈస్ డాన్సింగ్ అన్నాం లేదా షీ సింగ్స్ వెల్ అన్నాం. ఇవన్నీ కూడా మెయిన్ క్లాసెసే. ఇవి రెండు కూడా వేరే దాని సపోర్ట్ అవసరం లేదు, వేరే పార్ట్ ఆఫ్ సెంటెన్స్ సపోర్ట్ అనేది అవసరం లేదు వాటికి. దే కెన్ గివ్ కంప్లీట్ మీనింగ్. సో దే ఆర్ మెయిన్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ సెంటెన్స్ ఆల్సో. ఒక మెయిన్ క్లాస్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి మెయిన్ క్లాస్ అప్పుడు మనం అది సెంటెన్స్ కూడా అని పిలవచ్చు దాన్ని. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ లైక్ యాపిల్స్ అన్నాం. ఐ లైక్ యాపిల్స్ అనేది జస్ట్ నా విష్ గురించి చెప్తా ఉన్నాను, అందులో క్వశ్చన్ మార్క్ ఏమి రావట్లేదు. ఐ లైక్ యాపిల్స్ అని అంటే జస్ట్ మనం అది కంప్లీట్ మీనింగ్ కన్వే చేస్తా ఉన్నాం. సో ఇది మెయిన్ క్లాస్. అండ్ షీ ఈస్ రీడింగ్ ఏ బుక్. ఆవిడ బుక్ చదువుతా ఉంది, కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అలాగే దే వెంట్ టు స్కూల్, ఇవి కూడా కంప్లీట్ మీనింగ్ ఇచ్చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇవి మెయిన్ క్లాసెస్ అవుతాయి. అండ్ ఆల్సో సెంటెన్స్ అని కూడా పిలవచ్చు వాటిని. ఓకే, అండ్ ఈచ్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెస్ అ కంప్లీట్ థాట్. సో దే ఆర్ ఇండిపెండెంట్ క్లాసెస్, నథింగ్ బట్ సెంటెన్సెస్ ఆల్సో. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. సబార్డినేట్ క్లాస్ ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా అంటాం దీన్ని. ఎందుకంటే ఇంకొక దానిపైన డిపెండ్ అయ్యే ఇది మీనింగ్ ఇవ్వగలదు, ఇండిపెండెంట్ గా మీనింగ్ ని కన్వే చేయలేదు. ఇప్పుడు చూడండి, ఏ సబార్డినేట్ క్లాస్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్. చూడండి, ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అయ్యే మీనింగ్ ని కన్వే చేయగలదు. లేదనుకుంటే ఇట్ కెనాట్ స్టాండ్ అలోన్, లేదనుకుంటే అది మీనింగ్ ని చెప్పలేదు కంప్లీట్ గా. సో కాబట్టి ఇది సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్ అని అంటాం. మీరు చూడండి, ఐ నో దాట్ షీ ఈస్ హానెస్ట్ అన్నాం. ఇప్పుడు ఐ నో అనేది ఒక మెయిన్ క్లాస్ అనుకోండి, దాట్ షీ ఈస్ హానెస్ట్ అనేది సబార్డినేట్ క్లాస్. మీకు సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ తెలియాలి అంటే ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాస్ అనేది కంజంక్షన్ తో వస్తుంది.
మెయిన్ క్లాస్కి కంజంక్షన్ అవసరం లేదు. ఓకేనా? సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. హియర్ దట్ షీ ఈజ్ హానెస్ట్ అన్నది సబార్డినేట్ క్లాస్ అంటా ఉన్నాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ఐ నో అనేటటువంటి ఈ యొక్క క్లాస్ మీద, మెయిన్ క్లాస్ మీద ఈ సబార్డినేట్ క్లాస్ డిపెండ్ అవుతుంది. ఎందుకు? కంప్లీట్ గా సెన్స్ ఇవ్వడానికి. ఓకే, సో ఇప్పుడు సబార్డినేట్ క్లాస్ అన్న మెయిన్ క్లాస్ అన్న మీకు ఐడియా వచ్చింది కదా. మెయిన్ క్లాస్ కెన్ స్టాండ్ అలోన్, మెయిన్ క్లాస్ కెన్ గివ్ ఫుల్ మీనింగ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్. అండ్ సబార్డినేట్ క్లాస్ అంటే సపోర్ట్ కావాలి. సబార్డినేట్ క్లాస్ డిపెండెంట్ గా ఉంటుంది, అది మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవుతుంది కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి. అది దానికంతటా అది మీనింగ్ ని ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు అసలు మనకి సబార్డినేట్ క్లాస్ ఇంపార్టెంట్ ఇప్పుడు వీటన్నిటిలో. ఎందుకని అంటే టైప్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాసెస్. ఇప్పుడు సబార్డినేట్ క్లాస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి? సబార్డినేట్ క్లాస్ లోనే మనకి ఈ నౌన్ క్లాసెస్, యాడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ ఏంటి ఇవన్నీ వస్తాయి అన్నమాట. లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఈచ్ బ్రీఫ్లీ. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా చూద్దాం, బ్రీఫ్ గా చూద్దాం. డీటెయిల్ గా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేద్దాం. ఫస్ట్ నౌన్ క్లాస్ అంటే ఏంటో బ్రీఫ్ గా చూద్దాం. నౌన్ క్లాస్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్. మనకి నౌన్ అంటే ఏంటో తెలుసు కదా. నౌన్ అంటే పేరు గురించి చెప్పేది నౌన్. ఓకే, అయితే అక్కడ ఒక్క పదంలో చెప్పేస్తాం కదా. పేరు గురించి అంటే ఒక పదంలో చెప్పేస్తాం. టేబుల్, పెన్ను, కుర్చీ ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క పదంలో చెప్పేస్తాం కదా నౌన్ అంటే. కానీ ఒక్కొక్కసారి మన సెంటెన్స్ వచ్చేప్పుడు కొన్నిసార్లు కొన్నిటి గురించి చెప్పినప్పుడు కొన్ని పదాలు కలిపి ఒక్కదాని గురించి, ఒక్క విషయం గురించి చెప్తాయన్నమాట. అప్పుడు అలాంటి వాటిని నౌన్ క్లాజ్ అంటారు. ఓకే, ఇప్పుడు అసలు ఎలా ఉంటుంది ఆ విషయం అనేది చూద్దాం. ఇట్ కెన్ బి ఎ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ కాంప్లిమెంట్. నౌన్ అనేది సబ్జెక్ట్ లో ఉండొచ్చు, నౌన్ అనేది ఆబ్జెక్ట్ గా ఉండొచ్చు, ఈ నౌన్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా కూడా ఉండొచ్చు. ఓకే, అంటే సబ్జెక్ట్ గురించి చెప్పేదిగా ఉండొచ్చు, అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉండొచ్చు, లేదా సబ్జెక్ట్ గానే ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి వాట్ యు సెడ్ ఈస్ ట్రూ అని. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది వాట్ యు సెడ్, ఇది నౌన్ క్లాస్ అనమాట. ఈజ్ ద వర్బ్. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఐ నో దట్ హీఈస్ ఆనెస్ట్. ఐ నో అన్నాడు. ఐ నో అనేది మనకి ఇక్కడ వేరే మెయిన్ క్లాస్ అయిపోతుంది. దట్ హీఈస్ హానెస్ట్ అన్నాడు, అది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ద ట్రూత్ ఈజ్ దట్ హీ ఫెయిల్డ్. ఇక్కడ కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. ఏంటిది? అసలు నిజం ఏంటంటే దట్ హీ ఫెయిల్డ్ అనేది కాంప్లిమెంట్. అంటే తాను ఫెయిల్డ్ అయ్యాడు అన్న దాని గురించి చెప్తుంది. అది అంటే సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. కాంప్లిమెంట్ అంటే గురించి చెప్పేది. ఓకే, సో మీకు ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓన్లీ అసలు నౌన్ క్లాజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి బ్రీఫ్ గా చెప్తా ఉన్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ యాడ్జెక్టివ్ క్లాస్. ఈ యాడ్జెక్టివ్ క్లాస్ అనేది అన్ యాడ్జెక్టివ్ క్లాస్ యాక్ట్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ క్లాస్ అనేది యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. ఎలాగైతే మనకి నౌన్ క్లాస్ నౌన్ లా పనిచేస్తుందో అలాగే యాడ్జెక్టివ్ క్లాస్ అనేది యాడ్జెక్టివ్ లా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి యాడ్జెక్టివ్ పని ఏంటి? నౌన్ గాని ప్రనౌన్ గాని డిస్క్రైబ్ చేయడం కదా. అలాగే ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ క్లాస్ కూడా అదే చేస్తుంది. డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్ ఇన్ ద మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ లో చెప్పబడినటువంటి నౌన్ గురించి గాని ప్రనౌన్ గురించి గాని మనకి ఈ యొక్క యాడ్జెక్టివ్ క్లాస్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అది యూజువల్లీ బిగిన్స్ విత్. ఇది ఎప్పుడు కూడా ఎట్లాంటి వాటితో బిగిన్ అవుతుంది, ఎలాంటి పదాలతో బిగిన్ అవుతుంది యాడ్జెక్టివ్ క్లాస్ అనేది? ఇట్లా హూ అని, విచ్ అని, దట్ అని, హూజ్ అని, వేర్ అని ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. యాడ్జెక్టివ్ క్లాస్ ఇంకొక పేరు కూడా ఉందండి. యాడ్జెక్టివ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్ క్లాస్. ఓకే, యాడ్జెక్టివ్ క్లాస్ ని రిలేటివ్ క్లాస్ అని కూడా అంటారు. ఓకే, అందుకని అది రిలేటివ్ ప్రొనౌన్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. రిలేటివ్ ప్రొనౌన్స్ తో స్టార్ట్ అయింది అంటే అది రిలేటివ్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ యాడ్జెక్టివ్ క్లాస్ అనమాట. ఓకే,
సో ఇది చూడండి, ద బాయ్ అనేది ఇక్కడ మనకి నౌన్ ఉంది కదా, ఈ నౌన్ ని హూ వన్ ద ప్రైజ్ అన్నాడు. ఇప్పుడు ఈ మెయిన్ క్లాస్ లో ఉన్నటువంటి ఈ బాయ్ అనేటటువంటి సబ్జెక్ట్ ని మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. ఏం డిస్క్రైబ్ చేస్తుంది? ఆ బాయ్, ఆ పిల్లాడు ఎవరైతే ప్రైజ్ కొట్టేశాడో, ప్రైజ్ గెలిచాడో అని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. అందుకని ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అయింది. ఓకే, అండ్ ఎందుకంటే ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ తో స్టార్ట్ అవుతాయి కాబట్టి వీటిని రిలేటివ్ క్లాజెస్ అని కూడా అంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈజ్ మై బ్రదర్ అనేది మన క్లాస్ కంప్లీట్ అవుతుంది అక్కడ. నెక్స్ట్, దిస్ ఈజ్ ద బుక్, దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ బాట్, దట్ ఐ బాట్, దట్ ఐ బాట్ అనేది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాస్. ఓకే, ఎందుకని ఇప్పుడు దిస్ ఈజ్ ద బుక్, ఇదే బుక్, దట్ ఐ బాట్ నేను కొన్నానే, ఏదైతే నేను కొన్నానో అదే ఈ పుస్తకం అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను కొన్న పుస్తకం అని చెప్పి ఏదైతే, ఇప్పుడు ఇది పుస్తకం అన్నాడు, ఇది పుస్తకం అని సరిపోద్ది, కానీ నేను ఏదైతే కొన్నానో అదే ఈ పుస్తకం అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ పుస్తకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది డిస్క్రైబ్ చేస్తున్నాడు. అప్పుడు అది ఏదైతే ఈ వర్డ్స్ ఆ విషయం గురించి, డిస్క్రిప్షన్ గురించి చెప్తున్నాయో అవి యాడ్జెక్టివ్ క్లాజ్. అదేంటంటే దట్ ఐ బాట్ అనేది యాడ్జెక్టివ్ క్లాజ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా బ్రీఫ్ డీటెయిల్స్ అండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ నౌన్ క్లాజ్ గురించి మనకి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అనేది నెక్స్ట్ ఇమీడియట్ గా వస్తే. యాడ్వర్బ్ క్లాస్. ఈ యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటి? యాడ్వర్బ్ క్లాస్ యాక్ట్స్ యాజ్ అన్ యాడ్వర్బ్. మనకి ఎలా అయితే నౌన్ క్లాస్ నౌన్ గా పనిచేస్తుంది, యాడ్జెక్టివ్ క్లాస్ యాడ్జెక్టివ్ గా పనిచేస్తుందో, అదే విధంగా యాడ్వర్బ్ క్లాస్ అనేది యాడ్వర్బ్ గా పనిచేస్తుంది. ఓకే, ఇది దీని పని ఏంటి? యాడ్వర్బ్ చేసే పని ఇది కూడా ఇక్కడ చేసేది. సో ఇట్ మాడిఫైస్ అ వర్బ్. యాడ్వర్బ్ పని అదే కదా, వర్బ్ ని మాడిఫై చేయడం. ఓకే, లేదంటే యాడ్జెక్టివ్ మాడిఫై చేయడం, లేదా అనదర్ యాడ్వర్బ్ ని మాడిఫై చేయడం. అంటే యాడ్వర్బ్ పని చాలా ఎక్కువ అండి యాడ్జెక్టివ్ కంటే కూడా. యాడ్వర్బ్ పనిని తను తాను మాడిఫై చేస్తుంది, వర్బ్ చేస్తుంది, యాడ్జెక్టివ్ ని చేస్తుంది. ఓకే, ఇవన్నీ చేస్తుంది యాడ్వర్బ్ అనమాట. ఓకే, సో వీటన్నింటికి పని యాడ్వర్బే. యాడ్వర్బ్ ఏం చేస్తుందో యాడ్జెక్టివ్ క్లాస్ కూడా అదే చేస్తుంది. అండ్ ఇట్ టెల్స్, అయితే ఇది దేని గురించి చెప్తుంది, ఎలాంటి విషయాల గురించి చెప్తుంది? వెన్, వేర్, వై, హౌ, కండిషన్, పర్పస్, ఇవన్నీ విషయాలు చెప్తుంది. అంటే వెన్ ఎప్పుడు, అంటే ఎప్పుడు జరిగిందో చెప్తుంది. వేర్ అంటే ఎక్కడ జరిగిందో పని అని చెప్తుంది. అండ్ వై, ఆ పని అనేది ఎందుకు జరిగిందో కూడా చెప్తుంది. అండ్ హౌ, ఆ పని ఎలా జరిగిందో చెప్తుంది. అండ్ కండిషన్, అసలు ఇక సబ్జెక్ట్ కండిషన్ గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ పర్పస్, రీజన్ గురించి చెప్తుంది. ఓకే, ఇవన్నింటి గురించి యాడ్వర్బ్ అనేది, యాడ్వర్బల్ క్లాస్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. ఇది యాడ్వర్బల్ క్లాస్. అంటే వెన్ అనేది చెప్తుంది టైం గురించి. ఓకేనా, ఐ విల్ కాల్ యూ, నేను కాల్ చేస్తాను, కానీ ఇప్పుడు వెన్ ఐ రీచ్ హోమ్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే టైం గురించి చెప్తుంది అనమాట. హీ వర్క్డ్ హార్డ్ బికాస్ హీ వాంటెడ్ టు సక్సీడ్, అంటే ఇక్కడ రీజన్ గురించి చెప్తుంది. ఈ యాడ్వర్బల్ క్లాస్ ఏం చెప్తుంది? రీజన్ గురించి చెప్తా ఉంది. హీ వర్క్డ్ హార్డ్, అతను బాగా వర్క్ చేశాడు. బికాస్ హీ వాంటెడ్ టు సక్సీడ్, తనకి సక్సెస్ కావాలి కనుక బాగా వర్క్ చేశాడు. రీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అంటే వై అనమాట. అండ్ నెక్స్ట్, యూ విల్ ఫెయిల్ ఇఫ్ యూ డోంట్ స్టడీ. యూ విల్ ఫెయిల్ ఇఫ్ యూ డోంట్ స్టడీ అంటే కండిషన్ గురించి చెప్తుంది అనమాట. షరతు అంటే షరతు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది యాడ్వర్బల్ క్లాస్. ఇవి డీటెయిల్స్ అనేవి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇండివిజువల్ వీడియోస్ లో సపరేట్ గా చూద్దాం. ఫెనైట్ అండ్ నాన్ ఫెనైట్ క్లాసెస్. క్లాసెస్ అనేవి ఫెనైట్ గాను నాన్ ఫెనైట్ గాను కూడా ఉంటాయంట. ఓకే, ఇప్పుడు ఏం చూద్దాం. క్లాసెస్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ ఫెనైట్ అండ్ నాన్ ఫెనైట్. ఫెనైట్ క్లాసెస్ అంటాము, నాన్ ఫెనైట్ క్లాసెస్ అని కూడా అంటాం. ఎలా క్లాసిఫై చేస్తాం వీటిని? బేస్డ్ ఆన్ ద వర్బ్ ఫార్మ్ యూజ్డ్ ఇన్ దెమ్. ఎక్కడైతే మనం ఇక్కడ వర్బ్ ని ఎలా యూజ్ చేసామన్న దాన్ని బట్టి మనం ఆ యొక్క క్లాజ్ అనేది నాన్ ఫెనైటా ఫెనైటా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అసలు ఫెనైట్ క్లాజ్ అంటే ఏంటి? ఈ ఫెనైట్ క్లాజ్ అంటే ఏంటి? ఎ ఫెనైట్ క్లాజ్ హ్యాస్ అ వర్బ్ దట్ చేంజెస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఆర్ టెన్స్. ఈ ఫెనైట్ క్లాజ్ అనేది మనం యూజ్ చేసినటువంటి వర్బ్ గురించి చెప్తుంది. ఎట్లా? ఇప్పుడు మనం అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఆర్ టెన్స్
అక్కడ వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే వర్బ్ అనేది సబ్జెక్ట్ గురించి లేదనుకుంటే టెన్స్ గురించి మారిపోతుందో దాన్ని మనం ఫెనైట్ క్లాజ్ అని అంటాం. ఓకే, సో ఎట్లాగ ఇప్పుడు షీ లైక్స్ మ్యూజిక్ అన్నాడు, లేదా దే ప్లేడ్ క్రికెట్ అన్నాడు, లేదా ఐ విల్ గో టు స్కూల్ అన్నాడు. ఇప్పుడు వీటన్నింటిలోనూ వర్బ్ ఉంది, లైక్స్ ఉంది, ప్లేడ్ ఉంది అండ్ గో ఉంది. ఓకే, వీటన్నింటికి ఇప్పుడు మనం సబ్జెక్ట్ని బట్టి టెన్స్ని బట్టి ఈ వర్బ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో వాడాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ లైక్స్ మ్యూజిక్లో సబ్జెక్ట్ ఏంటి, షీ అనేది సబ్జెక్ట్. ఇక్కడ షీ ఉంది కాబట్టి లైక్స్ వాడాం. ఓకే, లైక్స్ అని వాడాం. లేదంటే అసలు మామూలుగా ఏంటంటే లైక్ అనేది దానికి వాడేటటువంటి వర్బ్ అనమాట. లైక్ అనేది దాని వర్బ్, కానీ ఇక్కడ ఫామ్ను మార్చేసి ఎస్ యాడ్ చేసాం. ఎందుకని, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా ఉంది కాబట్టి వర్బ్ అనేది ఫామ్ మారి లైక్స్ అనేటువంటి విధంగా రాసాం మనం. ఓకే, కానీ ఇక్కడ మనం మరి ఇది సబ్జెక్ట్ని బట్టి మనకి వర్బ్ అనేది మారడం అనమాట. ఇప్పుడు మనకి టెన్స్ని బట్టి వర్బ్ మారడం. ఇది చూడండి, ప్లేడ్, దే ప్లేడ్ అన్నాడు. ప్లేడ్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. ఓకే, ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ప్లేడ్ అన్నాడు. మరి ప్రజెంట్ టెన్స్ అయితే ఏం వాడతాడు, ప్లే అంటాడు. ప్లే అంటే ఇక్కడ ప్రజెంట్ అవుతుంది. ఓకే, అది అంటే టెన్స్ని బట్టి మనం వర్బ్ ఫామ్ అనేది మారుస్తాం. అలాగే విల్ గో అన్నాడు, ఇది ఫ్యూచర్ కాబట్టి అక్కడ మనకి విల్ ప్లస్ గో అని వాడాడు. అంటే టెన్స్ని బట్టి లేదా సబ్జెక్ట్ని బట్టి వర్బ్ అనేది దాని ఫామ్ని మార్చుకుంటూ ఉంటే దాన్ని ఈ ఫెనైట్ క్లాజ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇట్ కెన్ షో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్ని, పాస్ట్ టెన్స్ని, ఫ్యూచర్ టెన్స్ని షో చేస్తుంది అనమాట, దాన్ని చూపిస్తుంది, ఎగ్జిబిట్ చేస్తుంది ఇది. ఓకే, హియర్ వర్బ్స్ లైక్, ప్లేడ్, విల్ గో ఆర్ ఫినైట్ వర్బ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే, బికాస్ దే షో టెన్స్ చేంజ్ విత్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ మారినప్పుడల్లా దానికి టెన్స్ ఫామ్ అనేది అంటే సబ్జెక్ట్ వర్బ్ ఫామ్ అనేది మారడం, టెన్స్ మారినప్పుడు వర్బ్ ఫామ్ మారడం జరుగుతుంది. అందుకని వీటిని ఫినైట్ క్లాజెస్ అని అంటాం. నాన్ ఫినైట్ క్లాస్ అని అంటాం. నాన్ ఫినైట్ క్లాస్ అంటే ఏంటంటే, a non-finite clause has a verb that does not show tense and does not change according to the subject. ఈ నాన్ ఫినైట్ క్లాజ్ అంటే మనకి ఇప్పుడు ఫినైట్ క్లాజ్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ నాన్ ఫినైట్ క్లాజ్ అనేది మనకి సెంటెన్స్లో ఉందో ఆ నాన్ ఫినైట్ క్లాజ్ అనేది టెన్స్ గురించి మాట్లాడదు. అంటే టెన్స్ గురించి చేంజ్ అవ్వడం కానీ టెన్స్ గురించి చెప్పడం కానీ ఏమీ జరగదనమాట. అంటే సబ్జెక్ట్ని బట్టి వర్బ్ మారిపోవడం ఎప్పుడైతే మనం ఒక ఫినైట్ క్లాస్లో జరిగినట్టుగా ఈ నాన్ ఫినైట్ క్లాస్లో జరగదు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటే ఇంకొక వర్బ్ ఫామ్ రాయడం అలా ఉండదు. ఎందుకనంటే ఇక్కడ ఇట్ యూజెస్ ఇన్ఫినైట్స్. ఇక్కడ ఇన్ఫినైట్ వర్బ్స్ని యూజ్ చేస్తాం. ఎందుకని, 2+ వర్బ్, లేదనుకుంటే పార్టిసిపల్స్ని, లేదనుకుంటే జెరాండ్స్ని, ఇలాంటి వర్బ్స్ని యూజ్ చేస్తాం కనుక మనం వాటిని నాన్ ఫినైట్స్ అని అంటాం. అప్పుడు ఇలాంటి వర్బ్స్ అనేవి టెన్స్ని బట్టి మారడం కానీ లేదనుకుంటే సబ్జెక్ట్ని బట్టి మారిపోవడం కానీ ఉండవు, ఇవి చేంజ్ అవ్వవి. అందుకని వీటిని నాన్ ఫినైట్ క్లాసెస్ అని అంటారు. షీ లైక్స్ టు సింగ్, 2+ V1 ఉంటుంది. అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, మీరు సబ్జెక్ట్ ప్లేస్లో ఎలాంటి సబ్జెక్ట్ని వాడినా సరే, ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, థర్డ్ పర్సన్ అయినా, ఇక్కడ మనకి ఈ 2 ఎప్పుడైతే వాడామో మనకు ఆ 2 వాడిన తర్వాత V1 వచ్చేస్తుంది. ఓకే, 2+ V1 ఇది ఇన్ఫినిటివ్ వర్బ్ అనమాట. ఈ ఇన్ఫినిటివ్ మనకి ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే అండ్ ఏ టెన్స్ ఉన్నా సరే ఒకేలా ఉంటుంది ఇన్ఫినిటివ్ వర్బ్ అనేది. సో హ్యావింగ్ ఫినిష్డ్ చూడండి, ఇక్కడ హ్యావింగ్ అనేది మనకి ఇక్కడ పార్టిసిబుల్గా ఉంది. పార్టిసిబుల్ అంటే ఏం లేదు మనకి, అయితే ప్రజెంట్ పార్టిసిబుల్ అవుతుంది, ప్రజెంట్ పార్టిసిబుల్ అవ్వచ్చు, లేదనుకుంటే పాస్ట్ పార్టిసిబుల్ అవ్వచ్చు. పార్టిసిబుల్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ పార్టిసిబుల్ ఆర్ పాస్ట్ పార్టిసిబుల్. ప్రజెంట్ పార్టిసిబుల్ ఈజ్ ఇంగ్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిబుల్ అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది, పాస్ట్ పార్టిసిబుల్ అంటే V3 ఫామ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు such clauses don't show tense or subject agreement, so they are non-finite clauses. ఓకే, సో ఇప్పటి వరకు మనకి ఎన్ని రకాలుగా
ఈ క్లాజెస్ అనేవి ఉన్నాయో ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. చూడండి, ఇంతవరకు మనం ఏమేమి మాట్లాడుకున్నాం అనేది బులెటిన్ లాగా చూద్దాం. ఏ ఫ్రేజ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇప్పుడు మనకి ఫ్రేజ్ గురించి మనం అనవసరం, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు ప్రెజెంట్ పాయింట్ లో. క్లాజ్ గురించి చూసుకుంటే క్లాజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. క్లాజ్ లో సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండు ఉంటాయి. షీ సింగ్స్ వెల్ అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇందులో షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది అండ్ షీ సింగ్స్ వెల్ అనేది ఏమవుతుంది, ప్రెడికేట్ అవుతుంది. ఓకే, ఇది అంటే ఎక్సెప్ట్ సబ్జెక్ట్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. ఇదే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ ఎ కంప్లీట్ థాట్. అంటే కాంబినేషన్ ఆఫ్ క్లాజెస్ లేదంటే సింగిల్ మెయిన్ క్లాజ్ కూడా మనకి సెంటెన్స్ అవుతుంది. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే క్లాజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకోలేదు కదా. అండ్ నెక్స్ట్ క్లాజెస్ ఆర్ టూ కైండ్స్ అనుకున్నాం. క్లాజెస్ అనేవి మెయిన్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్. ఓకే, మెయిన్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ అవుతుంది, సబార్డినేట్ క్లాజ్ అనేది డిపెండెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సబార్డినేట్ క్లాజెస్ ఆర్ 3 టైప్స్. మళ్ళీ తిరిగి ఈ సబార్డినేట్ క్లాజెస్ ని మనం 3 కేటగిరీస్ లో డివైడ్ చేస్తాం. ఏంటది, నౌన్ క్లాజ్ అన్నాం, యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్. యాడ్జెక్టివ్ క్లాజ్ ఇస్ నథింగ్ బట్ రిలేటివ్ క్లాజ్ అండ్ యాడ్వర్బ్ క్లాజ్. అంటే సబార్డినేట్ క్లాజెస్ అనేవి మళ్ళీ తిరిగి 3 రకాలుగా ఉంటాయని చెప్పాం. నెక్స్ట్ క్లాజెస్ కెన్ ఆల్సో బి, క్లాజెస్ అనేవి అంటే సబార్డినేట్ మెయిన్ క్లాజ్ వీటితో సంబంధం లేకుండా ఈ ఫెనైట్ క్లాజెస్ అంటాం అండ్ నాన్ ఫెనైట్ క్లాజెస్ అని కూడా అంటాం. ఓకే, ఫెనైట్ వర్బ్ ఉన్నవి ఫెనైట్ క్లాజెస్, నాన్ ఫెనైట్ వర్బ్స్ ఉన్నవి నాన్ ఫెనైట్ క్లాజెస్ అంటాం. ఓకే, సో ఇది జస్ట్ మీకు క్లాజెస్ అంటే ఏమిటి అసలు, అంటే వీటన్నింటి గురించి డీటెయిల్డ్ గా మనం నౌన్ క్లాజ్ అంటే ఏంటి అన్నప్పుడు మనం డిస్కస్ చేయం. అక్కడ డైరెక్ట్ నౌన్ క్లాజ్ లోకి వెళ్ళిపోతాం. అక్కడ యాడ్వర్బ్ క్లాస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకోం. అక్కడ డైరెక్ట్ యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటో డీటెయిల్ గా చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ మీకు అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాజెస్ గురించి ఎలాంటి క్వశ్చనింగ్ ఉంటుంది, ఎట్లా అడుగుతారు అనేది చూద్దాం. ఐడెంటిఫై ద క్లాజ్ టైప్ అని అడుగుతాడు. టైప్ ఆఫ్ క్లాజ్ అంటే ఇచ్చిన సెంటెన్స్ లో ఆ క్లాజ్ ఏ టైప్ లో ఉంది అని అడుగుతాడు అనమాట. ఐ నో దట్ షీ ఈజ్ హానెస్ట్ అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్ చూసాం కదా, ఐ నో దట్ షీ ఈజ్ హానెస్ట్ అన్న దాంట్లో ఇక్కడ మనకి క్లాజ్ ఏది, ఇక్కడ దట్ షీ ఈజ్ హానెస్ట్. క్లాజ్ ఎప్పుడు కూడా కంజంక్షన్ తో స్టార్ట్ అవుతుందండి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్లాజ్ ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా కంజంక్షన్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ నో అన్నావు, ఇప్పుడు దట్ షీ ఈజ్ హానెస్ట్ అన్నాడు. దట్ షీ ఈజ్ హానెస్ట్ అనేది ఏ క్లాజ్, ఇది నౌన్ క్లాజ్ అవుతుందండి. నౌన్ క్లాజ్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ దట్ షీ ఈజ్ ఆనెస్ట్ అనేది తన యొక్క మనిషి గురించి చెప్తుంది. ఓకే, మనిషి గురించి చెప్తూ ఉంది కాబట్టి అది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది ఎలాంటి నౌన్ క్లాజ్, ఆబ్జెక్టివ్ అనమాట. నౌన్ క్లాజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, నౌన్ క్లాజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐడెంటిఫై ద క్లాజ్ అన్నాడు. ద బాయ్ హూ వన్ ద రేస్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. ఇప్పుడు ఇందులో ఎలాంటి క్లాజ్ ఉంది, ఇక్కడ మనకి హూ వన్ ద రేస్ అన్నది క్లాజ్. ఇక్కడ ఇందులో ఏ క్లాజ్ ఉంది, ఇక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్ ఉందండి. యాడ్జెక్టివ్ లేదనుకుంటే రిలేటివ్ క్లాజ్. ఓకే, యాడ్జెక్టివ్ కానీ రిలేటివ్ క్లాజ్ కానీ ఏదైనా అనొచ్చు. ఎందుకని, రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అయింది చూడండి. అలాగే ఆ పర్సన్ గురించి క్వాలిటీ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు మీరు పైది కూడా గురించే కదా చెప్పేది, అంటే పైది గురించి అంటే అక్కడ మీకు సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యింది చూడాలి. నౌన్ క్లాజ్ లో అక్కడ మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, కానీ యాడ్జెక్టివ్ క్లాజ్ లో మళ్ళీ సబ్జెక్టు ప్రొనౌన్ ఫామ్ లోనో నౌన్ ఫామ్ లోనో రాదు, రిలేటివ్ ప్రొనౌన్ ఫామ్ లో వస్తుంది. ఓకే, యాడ్జెక్టివ్ క్లాజ్ లో మీకు రిలేటివ్ ప్రొనౌన్ ఫామ్ వస్తుంది, కానీ నౌన్ క్లాజ్ లో ఏమవుతుంది, సబ్జెక్ట్ తో కానీ లేదా అంటే ప్రొనౌన్ తో కానీ నౌన్ తో కానీ వస్తుంది అనమాట. ఆల్రెడీ నౌన్ వాడేసాడు కాబట్టి మీకు ప్రొనౌనే వస్తుంది. ఓకే, అలా ఐడెంటిఫై ద క్లాజ్ టైప్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. హీ లెఫ్ట్ ఎర్లీ టు క్యాచ్ ద బస్ అన్నాడు. ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ క్లాజ్ ఉంది అని అడుగుతామండి. ఇందులో ఏ టైప్ ఉంది, హీ లెఫ్ట్ ఎర్లీ టు క్యాచ్ ద బస్. ఇది మనకి సబార్డినేట్ క్లాస్ కదా. ఇది సబార్డినేట్ క్లాస్ ఎలాంటి టైప్ అని అంటా ఉన్నాడు. ఎలాంటి టైప్ అంటే ఇక్కడ నాన్ ఫినైట్ టైప్, నాన్ ఫినైట్ అనమాట.
ఎందుకని నాన్ ఫినైట్? 2 ప్లస్ v1 అని చూసారా, నాన్ ఫినైట్ అది. ఓకే, అంటే ఇన్ఫినిటివ్ అని అర్థం. నాన్ ఫినైట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటివ్. ఎందుకంటే ఇన్ఫినిటివ్ వర్బ్ ఉంది 2 ప్లస్ v1 అనేది. ఓకే, సో ఇలా మీకు క్లాజెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఇక ప్రతి దాని గురించి నౌన్ క్లాజు లేదా యాడ్జెక్టివల్ క్లాజ్, నౌన్ క్లాజు, యాడ్జెక్టివల్ క్లాజు, యాడ్వర్బల్ క్లాజ్ అండ్ ఫినైట్ క్లాజెస్, నాన్ ఫినైట్ క్లాజెస్ ఏంటి, పార్టిసిపల్స్, జెరండ్స్, ఇఫ్ క్లాజెస్, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ లేదనుకుంటే మీరు ఏదైనా క్వెరీ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Let us meet in another video.